హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, ఆదాబ్ అందరికీ. వెల్కమ్ టు ఆదాబ్ యువ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఒక రియల్ స్టోరీ మీకు షేర్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో మొత్తం పూర్తి వరకు వినండి, ఎక్కువ ల్యాగ్ తీసుకోను, ఒక 1.5 minute తీసుకుంటా. రియల్ స్టోరీ ఇది, తప్పకుండా లాస్ట్ వరకు వినండి, షేర్ చేయండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది ఈ రోజుల్లో. అయితే అసలు విషయం ఏంటనంటే, ఆడపిల్లలు అన్ని విధాలుగా అన్నిట్లో ముందుకు పోతూ చదువుకుంటూ జాబుల్లో తల్లిదండ్రులకు భారం కాకుండా వాళ్ళు కూడా ఒక రేంజ్లో ఉంటున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కొడుకుల కోసం కకృతి పడే వాళ్ళు ఉన్నారు. అసలు విషయంలోకి పోతే, ఒక అతను ఏం చేసిండనంటే, తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎవరో చెప్తే ఎక్కడో ఒక చెట్టు పసరు తాగితే కొడుకులు పుడతారని చెప్తే అతను అక్కడి నుంచి తీసుకెళ్ళి బలవంతంగా ఆమెకు పసరు తాపించి కొడుకులు పుట్టాలని కకృతి పడితే చివరికి స్టమక్ పోయింది. స్టమక్ పోగా చివరికి నీ వల్ల అంటే నీ వల్ల అని చెప్పి ఇద్దరు గొడవలు అయి విడిపోయారు. దాని ద్వారా అతను జాబ్ పోగొట్టుకొని భార్య వెళ్ళిపోయిందని చెప్పి ఫీల్ అయ్యి ఆయన డిప్రెషన్లో వెళ్ళిపోయి జాబ్ పోగొట్టుకున్నాడు. చివరికి ఇల్లు వదిలిపెట్టి వేరే ఊర్లో ఎక్కడో ఉంటున్నాడు. ఆ ఇల్లు కూడా కూలిపోయింది మొత్తానికి, ఎవరు లేకుండా. మొత్తానికి ఇందులో ఏంటంటే, దీనికి కూడా కకృతి పడద్దు. దేవుడు ఏది ఇచ్చినా అది ప్రసాదమే. ప్రపంచంలో పిల్లలు లేకుంటే ఎంతోమంది బాధపడుతారు. ఇట్లాంటివి చేసుకొని ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. సో ఇది నేను చూసిన ఈ ఒక చిన్న స్టోరీ మీకు యూజ్ అవుతుందని చెప్పి పెడుతున్నా. ఇట్లనే మంచి మంచి కంటెంట్ మాట్లాడుకుందాం. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.